నమస్తే ధర్మతేజ్ గారు, చెప్పండి. రాణమ్మ అరెస్ట్ అయిందా లేదా అంబిక? ఆ పని మీదనే బయలుదేరాను. కాకపోతే ఎస్పీ గారు అర్జెంటుగా వేరే చోటికి వెళ్లమన్నారు. మరి అరెస్ట్ విషయం అయిపోతుంది సార్. ఆ అరెస్ట్ కోసం ఇన్స్పెక్టర్ రజనీని పంపించాను. తను అరెస్ట్ చేసి తీసుకొస్తుంది. నేను ఈ రోజు ఆ రాణమ్మ అరెస్ట్ అయిందన్న వార్త వినాలి. ఇంకో గంటలో మీకు వార్త అందుతుంది. మీరే స్టేషన్కి వచ్చి చూసుకోవచ్చు. హలో మేడం. రజనీ, నువ్వు బయలుదేరావా? వెళ్తున్నాను మేడం. ఎవరు అడ్డొచ్చినా సరే, అవసరమైతే లాఠీ చార్జ్ చేసైనా సరే ఆ రాణమ్మని అరెస్ట్ చేసి ఫోన్ చేయి. అలాగే మేడం. ఓకే. ఈసారి ఏమైనా సరే మన రాణమ్మ పుట్టినరోజు జరిపించాల్సిందే. అవును, తన వల్ల మన ఆటో స్టాండ్ కి మంచి పేరు వచ్చింది. నిజంగా ఈ రోజు మనందరం ఒక కుటుంబంలా కలిసి ఉన్నామంటే దానికి కారణం రాణమ్మ. అవును, మనం రాణమ్మ పుట్టినరోజు చేస్తున్నాం అంతే. మనందరం ఓకే, కానీ అసలు సమస్య ఆ ప్రియతోనే. తనకి ఆ రాణమ్మకి అస్సలు పడదు. మనం అన్ని ఏర్పాట్లు చేశాక తను వచ్చి అడ్డం తిరిగితే ఏం చేయాలి? ఏమైందేంటి? అందరూ మీటింగ్ పెట్టారు. అదే ప్రియా, ఈ రోజు రాణమ్మ పుట్టినరోజు. మేమందరం కలిసి రాణమ్మ పుట్టినరోజు ఘనంగా జరిపించాలి అనుకుంటున్నాము. అందరూ దానికి సరే అన్నారు, కానీ నీ గురించే ఆలోచిస్తున్నాం. నా గురించి ఆలోచించడం ఏంటి? నేను చెప్పాను కదా, నీకు రాణమ్మకు అసలు పడదు కదా. నీకు రాణమ్మంటే ఎక్కలేని కోపం. తనేం చేసినా నీకు నచ్చదు కదా. ఇప్పుడు రాణమ్మకి పుట్టినరోజు జరిపిస్తే నువ్వేమంటావునని ఆలోచిస్తున్నావు. రాణమ్మ అంటే నీకు పడకపోయినా కొన్ని విషయాల్లో రాణమ్మ గొప్పతనాన్ని మనం గుర్తించాలి ప్రియా. రాణమ్మ చేసే మంచి పనుల వల్ల మనందరికీ చాలా మంచి పేరు వచ్చింది ప్రియా. పేపర్లో కూడా తన గురించి చాలా గొప్పగా రాశారు. అలాంటప్పుడు తన పుట్టినరోజు జరుపుకుంటే బాగుంటుంది. ఏమంటావు? నేను ఒప్పుకోను. నేను చెప్పాను కదా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రియా మాత్రం ఒప్పుకోదని. ఏంటి ప్రియా, రాణమ్మ నీకంటే వయసులో పెద్దది. ఇక్కడ ఎంతో మందికి సాయం చేసిన మనిషి. పైగా అందరికీ రాణమ్మంటే ఒక గౌరవం కూడా ఉంది. అలాంటి మనిషికి పుట్టినరోజు జరిపిద్దాం అంటే కాదనడం ఏమైనా బాగుందా? ఇప్పుడు నేను పుట్టినరోజు చెయ్యొద్దు అని అన్నానా? కుదరదన్నావు కదా. దేనికొద్దన్నాను? ఏదో చేశామంటే కుదరదు. చేస్తే చాలా గ్రాండ్ గా చెయ్యాలి. ఏంటి ప్రియా, నిజంగానా? నిజంగా నువ్వే అంటున్నావా ఈ మాట? అవును, నేనే అన్నాను. మరి నీకు రాణమ్మకు మధ్య అదంతా ఒకప్పుడు రాజన్న. అప్పుడు తను నాకు శత్రువులా కనిపించేది. కానీ ఇప్పుడు నాకు రాణమ్మకు మధ్య ప్రేమ కుదిరింది. మా ఇద్దరి మధ్య ఒక బంధం ఏర్పడినట్టు అయింది. ఈ పుట్టినరోజుని ధూమ్ధామ్గా జరిపిద్దాం. అసలు సమస్య నీతోనే అనుకున్నాం. అలాంటిది నువ్వే దగ్గరుండి పుట్టినరోజు జరిపిస్తాను అన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అలాగే జరిపిద్దాం. అంతా బాగానే ఉంది, కానీ అసలు ఇంతకీ రాణమ్మ దేనికి ఒప్పుకుంటుందో లేదో అడిగారా? ఎందుకంటే
ఏమి ఆశించకుండా ఎదుటి వాళ్ళకి మంచి చేసే మనుషులు వాళ్ళ కోసం ఏవైనా చేస్తామన్నా ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడమే తప్ప తీసుకోవడం చేత కాదు రాజన్న. ఇంతకు ముందు మేము ఎన్నిసార్లు అడిగినా తను ఇలాంటి వాటికి ఒప్పుకునేది కాదు ప్రియా. ఇప్పుడు నువ్వన్నావు కదా, నువ్వు చెప్తే రాణమ్మ కాదనదు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే ఆ ఏర్పాట్లు చేద్దాం. రాణమ్మ వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు జరిగిపోవాలి. రండి త్వరగా. అలాగే జరిపించేద్దాం. పదండి. అన్నా, అక్కడ ఖాళీ ఉంది, ఆ బెలూన్స్ అక్కడ కట్టు. ఇక్కడ పెట్టన్నా, ఇక్కడ పెట్టు. తనకెవరూ లేరని రానమ్మ బాధపడేది. ఇప్పుడు మనం అందరం ఉన్నామని తనకి ధైర్యం చెప్పాలి. అరుంధతి అక్క, నువ్వు మీ ఫ్యామిలీని కూడా ఇక్కడికి రమ్మని ఫోన్ చెయ్యి. నేను కూడా మా ఫ్యామిలీలో అన్నయ్యని తమ్ముణ్ణి రమ్మంటాను. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తే అవునవును అందరూ నా వాళ్ళే అన్న ఫీలింగ్ రానమ్మ కలుగుతుంది. ఏమంటారు? అలాగే ప్రియా. అలాగే ప్రియా. అలాగే ప్రియా, వెంటనే ఫోన్ చేసి రమ్మంటాను. నువ్వు కూడా మీ వాళ్ళని పిలిపించు. ఇదిగో ఇప్పుడే పిలుస్తాను. అమ్మ ప్రియా, చెప్పు తల్లి. నాన్నా, నువ్వు అన్నయ్య తమ్ముడు వెంటనే బయలుదేరి ఆటో స్టాండ్ దగ్గరికి రండి. ఎందుకమ్మా? చాలా ముఖ్యమైన వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. వెంటనే వాళ్ళని తీసుకుని బయలుదేరు. అది కాదమ్మా, తమ్ముడు అన్నయ్య అడిగితే ఏం చెప్పమంటావు? నేను రమ్మన్నానని చెప్పు నాన్న. ఏ కారణం లేకుండా నేను రమ్మని పిలవను కదా. ఎక్కువ టైం లేదు, మీరు త్వరగా రండి. అలాగేనమ్మా, వస్తున్నాను. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతుంది? ఏంటి ఈ ఏర్పాట్లన్నీ ఏంటి? ఈరోజు మేడే కూడా కాదే. ఏదైనా మీటింగ్ ఉందా? నాకు తెలియకుండా మీటింగ్ ఏ ఉంటుంది? ఎవరూ కనిపించడం లేదు కూడా. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? నువ్వు ఇలాగే నిండు నూరెళ్ళు సంతోషంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. అరే, పుట్టినరోజు శుభాకాంక్షలు. మా రానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్విలాగే నిండు నూరెళ్ళు సంతోషంతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రానమ్మా. హ్యాపీ బర్త్డే రానమ్మా. థ్యాంక్ యూ. ఏంటి ప్రియా, ఏంటి హడావిడి? అంతా నీకోసమే రానమ్మా. ఈరోజు నీ పుట్టినరోజు కదా, మేమందరం కలిసి నీ పుట్టినరోజు వేడుక చేద్దామని ఈ ఏర్పాట్లన్నీ చేశాం. అసలు ఈ ఆలోచన ఎవరిది? ఒక్కరిదే అని కాదు, అందరం కలిసి నీ పుట్టినరోజు చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన మాత్రం ఇదిగో ఈ ప్రియదే. ఈ ఏర్పాట్లన్నీ తనే చేసింది, కేక్ కూడా తెప్పించింది. ఏంటి ప్రియా ఇది? ఎందుకు వీటి కోసం డబ్బులు ఖర్చు చేశావు? ఎందుకంటే ఈ రోజు మా రానమ్మ పుట్టినరోజు కాబట్టి. డబ్బులదే ఉంది రానమ్మా, ఇంకో 2 సవారీలు ఎక్కువస్తే డబ్బులు అవే వస్తాయి. మళ్ళీ నీ పుట్టినరోజు రావాలంటే సంవత్సరం వరకు ఎదురు చూడాలి. అందుకే
ఎప్పటి ఆనందం అప్పుడే పొందాలి. ఈ రోజు రానమ్మ చేత నేను దగ్గరుండి కేక్ కట్ చేయిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు రానమ్మ? నీ బాధ నాకు అర్థమైందిలే. ఇంతకాలం నీకెవరూ లేరని బాధపడేదానివి కదా, ఇక నుంచి నీకు నేనున్నాను. ఆ మాటకొస్తే ఇదిగో మేమందరం ఉన్నాం. మనందరం ఒక కుటుంబం రానమ్మా. మాకంటే రాణమ్మతో ఎక్కువ అనుబంధాన్ని పెంచుకున్నది నువ్వే ప్రియా. ఆలస్యంగా అయినా మీ ఇద్దరి స్నేహం చాలా బలంగా పెనవేసుకుంది. ఒకప్పుడు ప్రతిదానికి నీతో పోటీ పడే ప్రియా ఈ రోజు నీ మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంది. మీ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మా అందరికీ నమ్మకం రానమ్మా. ముందు కేక్ కట్ చేయాలి, పదండి. ఒక్క నిమిషం రానమ్మా. నాన్నని అన్నయ్యని తమ్ముణ్ణి రమ్మని చెప్పాను. వాళ్ళు ఈ పాటికి వస్తూ ఉంటారు. ఒకసారి కనుక్కుంటాను. సరే. ఎంతసేపు అన్నయ్యా? ప్రియా వచ్చేస్తున్నావు, దగ్గరలోనే ఉన్నావు. త్వరగా రండి అన్నయ్య. అది సరే గాని ఇంతకీ ఎందుకు రమ్మన్నావు చెప్పనే లేదు? అదే అన్నయ్య, మన రానమ్మ ఉంది కదా, ఈ రోజు తన బర్త్డే. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తున్నాం, అందుకే రమ్మన్నాను. త్వరగా వచ్చేయండి. అవునా? మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఇన్ని రోజులు నా శత్రువు అని నాన్నతో అంటూ ఉండేదాన్ని కదా. ఇప్పుడు నేరుగా పరిచయం చేసి, ఇప్పుడు తను నాకు శత్రువు కాదు ఆత్మ బంధువు అని పరిచయం చేయాలి. నువ్వు కూడా ఏం చెప్పొద్దు. త్వరగా వచ్చేయండి. ఇదిగో ప్రియా వచ్చేస్తున్నావు. వాళ్ళు వచ్చేస్తున్నారు రానమ్మా. రానిలే, వెయిట్ చేద్దాం. రానమ్మా, వాళ్ళు రావడం లేట్ అవుతుందేమో. నువ్వు కేక్ కట్ చేసి. వాళ్ళని కూడా రాని ప్రియా, పర్వాలేదు. రానమ్మా, నేను స్కూల్కి వెళ్ళి పిల్లని తీసుకురావాలి. నువ్వు కేక్ కట్ చేయి ప్లీజ్. పర్వాలేదులే రానమ్మా, వాళ్ళు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉంటారు. వాళ్ళ కోసం ఇంతమందిని వెయిట్ చేయించడం బాగోదు. మళ్ళీ అందరం కిరాయిల కోసం వెళ్ళాలి కదా. నువ్వు రా. ఏంటి మేడం, ఏంటి ఇలా వచ్చారు? రాణమ్మ, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, వచ్చి జీపెక్కు. నన్నెందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? నేనేం తప్పు చేశాను? నీ మీద మర్డర్ కేసు ఫైల్ అయింది. మర్డర్ కేసా? నేను హత్య చేశానా? ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? ఎస్ఐ గారు, మా రానమ్మ మీద మర్డర్ కేసు ఫైల్ అవ్వడం ఏంటి? తనెవరికైనా సహాయం చేసే మనిషే కాని ఎవరిని చంపే మనిషి కాదు. తనని అరెస్ట్ చేస్తే మేము ఊరుకోం. మేము ఒప్పుకోం. చూడండి, మా డ్యూటీకి అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. తనని అరెస్ట్ చేయడానికి వారెంట్ కూడా ఉంది. మీరేదైనా మాట్లాడాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి అంబికా గారితో మాట్లాడుకోండి. కానిస్టేబుల్స్,
అరెస్ట్ చేయండి. రానమ్మని అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోం. 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 ఆగండి. మేము ఒప్పుకోం. ప్రియా ఆగు. ఎస్ఐ గారు, నేను ఎవరిని హత్య చేశాను, అది ఎవరు చూశారు, దానికి ఆధారాలేంటి, ఆ డీటెయిల్స్ అన్ని నాకు చెప్పండి. అప్పుడు నేను మీతో వస్తాను. అసలు ఈ కేసుని డీల్ చేస్తుంది ఎస్ఐ అంబిక గారు. ఆవిడ అన్ని ఆధారాలు ప్రొడ్యూస్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ తీసుకున్నారు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆవిడతో వచ్చి మాట్లాడండి. ఎప్పుడు మాకు సహకరించండి. మీరెన్ని చెప్పినా రానమ్మని తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోం. మేము ఒప్పుకోం. మేము ఒప్పుకోం. ఒప్పుకోం. మేము ఒప్పుకోం. మేము ఒప్పుకోం. ఒప్పుకోం. ఆగండి, ఆగండి. వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వండి. మీరెవరూ అడ్డుపడ్డానికి వీల్లేదు. రానమ్మ అలా ఎలా అరెస్ట్ చేస్తారు? అయినా నువ్వు మర్డర్ చేయడం ఏంటి? నిన్ను తీసుకువెళ్తే మేము చూస్తూ ఊరుకోం. ప్రియా, చెప్తున్నాను కదా, మీరెవ్వరూ అడ్డుపడ్డానికి వీల్లేదు. నేను చూసుకుంటాను. అది కాదు రానమ్మ. ప్రియా, నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా మీరెవరూ అడ్డు రాకండి. ఇన్స్పెక్టర్ గారు, మీ పని మీరు చేయండి. ఎవరైనా చెప్పండి. ప్రియా, ఏమైంది? అన్నయ్య, ఈ రోజు రానమ్మ పుట్టినరోజు. తనని మర్డర్ కేసు కింద అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మర్డర్ కేసా? రానమ్మ అలాంటి పని చేయదు. ఎవరో కావాలని అన్యాయంగా తనని అరెస్ట్ చేయించారు. రానమ్మ చాలా మంచిదన్నయ్య. రాజన్న, రానమ్మని పోలీసులు ఏం చేస్తారో ఏంటో. మనం ఎలాగైనా తనని విడిపించాలి. ఎవరైనా లాయర్ దగ్గరికి వెళ్దాం. అలాగే అలాగే. ఏమైందమ్మా? నాన్న, మీకు అవన్నీ నేను తర్వాత చెప్తాను. అన్నయ్య, నాన్నని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు. సరే ప్రియా. అది కాదు ప్రియా. నాన్న ప్లీజ్, నేను తర్వాత అన్ని చెప్తాను. రాజన్న, నువ్వురా. అలాగే అలాగే. నాన్న, వెళ్దాం పదండి. హలో మేడం, రాణమ్మని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్తున్నాను. వెరీ గుడ్. అందులో రాసిన దానికి నువ్వు ఒప్పుకుంటే నిర్దోషిగా ఇంటికి వెళ్తావు, లేదంటే చెయ్యని తప్పుకి 7 సంవత్సరాల శిక్ష అనుభవిస్తావు.